హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కెటింగ్ అనలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. డిజిటల్ మార్కెటింగ్లో పార్ట్ అయిన మార్కెటింగ్ అనలిటిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ మార్కెటింగ్ అనలిటిక్స్ అంటే మీ వెబ్సైట్కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, మీ వెబ్సైట్కి వచ్చిన విజిటర్లో ఎంతమంది మీ ప్రోడక్ట్ లేదా మీ సర్వీస్ తీసుకుంటున్నారు, లేదా ఎంతమంది మీ వెబ్సైట్లో సబ్స్క్రైబ్ అవుతున్నారు, మీ వెబ్సైట్కి సబ్స్క్రైబ్ అవుతున్నారు, మీ యూట్యూబ్ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, మీ ఫేస్బుక్ ఛానల్కి ఎక్కడెక్కడి నుంచి సబ్స్క్రైబ్ అవుతున్నారు, మీ ఫేస్బుక్ ఛానల్కి ఎక్కడి నుంచి ఎక్కువ మంది ఫ్యాన్స్ లైక్ చేస్తున్నారు. ఇట్లా అన్ని సోషల్ మీడియాలకు సంబంధించి మీ బిజినెస్ లేదా మీ పర్సనల్ సోషల్ మీడియాలకి ఎక్కడెక్కడి నుంచి పీపుల్ వస్తున్నారని తెలుసుకోవడం, ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు, ఎంతమంది బౌన్స్ రేట్ అంటే జస్ట్ వెబ్సైట్ చూసి వెళ్ళిపోతారు, వాళ్ళని బౌన్స్ రేట్ పీపుల్ అని చెప్పొచ్చు. ఎంతమంది మీ ప్రోడక్ట్ కొంటున్నారు, ఎక్కడెక్కడి నుంచి కొంటున్నారు, ఏ సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది మీ ప్రోడక్ట్ కొంటున్నారు, మీకు కస్టమర్స్ అవుతున్నారు, లేదా ఏ సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు మీ వెబ్సైట్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, లేకపోతే స్కిప్ అయి వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి వివరాలన్నీ కూడా మీకు మార్కెటింగ్ అనలిటిక్స్లో దొరికిపోతాయి. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ చేసినప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్లో ఎంతమంది మీ ఈమెయిల్స్ ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ చేసిన వాళ్ళలో అంటే మీరు 100 ఈమెయిల్స్ పంపించారు ఎగ్జాంపుల్, ఆ 100 ఈమెయిల్స్లో మీరు ఎంతమంది 100 మందికి మీరు ఈమెయిల్ పంపించారు, ఎంతమంది మీ ఈమెయిల్స్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసిన వాళ్ళు ఎంతమంది మీ వెబ్సైట్కి లింక్కి అప్రోచ్ అయ్యి మీ వెబ్సైట్ చూశారు, అందులో ఎంతమంది కొన్నారు, ఎంతమంది స్కిప్ అయిపోయారు. ఇలా అన్ని వివరాలు మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మార్కెటింగ్ అనలిటిక్స్ అనే మెథడ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకొని ఫ్యూచర్లో మీకు ఎలాంటి వివరాలు కావాలో, ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే డేటా తీసుకొని ఆ డేటా ద్వారా మీరు డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. ఆ డెసిషన్ బట్టే మీ ఫ్యూచర్ బిజినెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని మార్కెటింగ్ అనలిటిక్స్ అనేది ఒక స్పెషల్ టాలెంట్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ది స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఇలా మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ ద్వారా మీ బిజినెస్ ఎలా గ్రో అవుతుందా లేదా, ముందుకు వెళ్తుందా లేదా, మీ సోషల్ మీడియాస్ ఎలా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయా లేదా, సో ఇలా అన్నీ క్రాస్ చెక్ చేసుకొని మీరు ముందడుగు వేయడానికి, మీ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీని అంటే మీ డిజిటల్ మార్కెటింగ్ యొక్క వ్యూహాన్ని మార్చడానికి, ఎప్పటికప్పుడు డెసిషన్స్ చేంజ్ చేసుకోవడానికి, కరెక్ట్గా వెళ్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి మీకు ఒక గైడ్, మీకు ఒక టార్చ్ బేరర్ లాగా ఈ మార్కెటింగ్ అనలిటిక్స్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ సోషల్ మీడియా సరిగా పనిచేయట్లేదు అంటే మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, లేదా ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా సరిగా చూడట్లేదు అంటే ఎలాంటి కంటెంట్ మనం మళ్ళీ కొత్త కంటెంట్ ఎలాంటిది రిలీజ్ చేయాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే చూసే అవకాశం ఉంటుంది అని మీరు డెసిషన్ తీసుకోవడానికి, మిమ్మల్ని మీరు మార్చుకొని, మీ మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చుకొని, డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చుకొని ముందుకెళ్ళడానికి ఇది ఎంతో మార్కెటింగ్ అనలిటిక్స్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ సర్వీస్ కావాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వగలరు. మేము డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. This is వేముల శ్రీనివాస్ పద్మశాలి, founder, Indian Institute of International Digital Marketing. Thank you so much.